ఈరోజు ఒక కామెంట్ అయితే చూసిన. ఆ కామెంట్ చూసిన తర్వాత అంటే ప్యారలల్గా వచ్చిన అనమాట. అదేమొచ్చిందంటే, మనిషి ప్రశాంతంగా ఉండలేకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యమైన కారణం ఏంటి, దేనివల్ల మనిషి అనేవాడు ప్రశాంతంగా ఉండట్లేడు అని చాలా ప్యారలల్గా కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. సో నేనేమంటున్నా అంటే, ఇది చాలా చిన్న విషయమే, కానీ అర్థం చేసుకునే గుణం ఉండాలి. ప్రశాంతత అనేది మన యొక్క పర్సనల్ ప్లేస్ అన్నమాట. ప్రశాంతత అంటే మన పర్సనల్ ప్లేస్లో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే, ఆ పర్సనల్ ప్లేస్లో వేరే వాళ్ళ విషయాలు కావచ్చు, వేరే వాళ్ళ వ్యక్తులను కావచ్చు, అక్కడ మనం పెట్టేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మనము భౌతిక ప్రపంచంలో చాలామందిని నమ్ముతూ ఉంటాం. రకరకాల పరిస్థితుల్లో బయట ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఒక పని చేసేటప్పుడు లేకుంటే బిజినెస్లో కావచ్చు, రకరకాల థింకింగ్ ప్రాసెస్లో మనం నమ్ముతుంటాం. ఒక్కోసారి మనం మోసపోతుంటాం. నేనేమంటున్నా అంటే, మనం మోసపోయిన తర్వాత అది మనం మర్చిపోతుంటాం. సో నేనేమంటున్నా అంటే, ఖచ్చితంగా మనం మోసపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోగలగాలి. దాని తర్వాత ఏమవుతుందంటే, నువ్వు ఇంకెవరి దగ్గర మోసపోవడానికి ఛాన్స్ ఉండదు. చాలామంది చేసే తప్పదే. ప్రశాంతంగా నువ్వు ఉండలేకపోతున్నావు అంటే, నీ భౌతికమైన జీవితంలో చాలామంది నిన్ను మోసం చేసే వాళ్ళు ఉన్నప్పుడు జస్ట్ ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నువ్వు బాధపడి డిప్రెషన్ అయిపోయి నువ్వు అదే దాని గురించి ఆలోచించు అంటలేను. కాకపోతే ఎటువంటి సందర్భాల్లో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీ యొక్క ఏకాంతమైన జీవితాన్ని, నీ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని ఇక్కడ స్పాయిల్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే నువ్వే కొన్ని సిచ్యువేషన్స్లో ఓవర్కమ్ అవుతున్నావు. అంటే నమ్మేస్తున్నావు, నమ్మిన వ్యక్తులు మోసం చేస్తే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. సో ఇక్కడ ఎవరిని నమ్మకు. ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితం కూడా తమ పర్స్పెక్టివ్లోనే చూస్తారు. అంటే వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ కోణం నుంచే చూస్తారు. ఎవరు కూడా నీ కోణం నుంచి ఈడ చూడాలి అనే ఒక గ్యారంటీ లేదు. సో నేనేమంటున్నా అంటే, భౌతిక జీవితంలో చాలా డ్రామాలు జరుగుతాయి. చాలా అంటే చాలా ఉంటాయి. చాలా పొద్దున్నే లేస్తే పడుకునేంతవరకు రకరకాల పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. రకరకాల మాటలు మాట్లాడుతుంటారు, రకరకాలవి జరుగుతుంటాయి. కాబట్టి నువ్వు దాంట్లో చాలా డిస్టర్బ్ అవుతున్నావు. డిస్టర్బ్ అయినప్పుడు నువ్వేం చేయాలి, ఆ సిచ్యువేషన్ నుంచి దాటుకొని ముందుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా నమ్మిన వ్యక్తి నిన్ను బాధ కలిగించిండు అనుకో, ఆ నమ్మిన వ్యక్తిని పక్కన పెట్టేసి ఆ బాధ కలిగించిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకో. అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా చూసుకో. ఆ వ్యక్తి పట్ల ద్వేషాన్ని పెంచుకోకు. ఎలా జరిగింది, ఎలాంటి పరిస్థితిలో ఆ విషయాలు జరిగినాయని దృష్టిలో పెట్టుకో. ఇక్కడ ఏది కూడా ఆపలేవు నువ్వు. ఏ సిచ్యువేషన్స్ని కూడా ఇక్కడ ఆపడానికి ఎవరి తరం కాదు. జరుగుతాయి. జరిగే విషయాలను నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ముఖ్యమైన నీ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు కొంచెము అంటే ఒక స్టెబుల్గా ఉండాలి నీ యొక్క థాట్ అనేది. ఇప్పుడు నువ్వు ఈరోజు చాలామంది వల్ల నువ్వు మోసపోయినా, లేకుంటే నీకు బాధ కలిగినా, కాసేపు ఉండి లైట్ తీసుకొని మళ్ళీ అదే తప్పు చేసేస్తుంటావు. జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకో. మోసం చేసిన మనుషులు మళ్ళీ నిన్ను అదే విధంగా మోసం చేసేలాగా నువ్వు అవకాశం ఇవ్వకు. సో నేనేమంటున్నా అంటే, ఇక్కడ వ్యక్తుల యొక్క మాటలతోటి, మనం కలుపుకున్న బంధాలతోటి, ఈ సందర్భాల్లోనే మనిషి అనేవాడు చాలా డిస్టర్బ్ అవుతాడు. ఎందుకంటే వస్తువుల దగ్గర మనకేం ప్రాబ్లం లేదు. కదిలే మనుషులు కదా, కదిలే మనుషులకి ఎప్పుడు ఒకే సిచ్యువేషన్స్లో ఉండరు, ఒకేలాగా బిహేవ్ చెయ్యరు. వాళ్ళు మారుతూ ఉంటారు. కదిలే ప్రాణులు కాబట్టి, కదిలే ప్రాణం కాబట్టి.
కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ఎవరిని కూడా నమ్మకు. జీవితాన్ని ప్రకృతి దిశలో చూడు. ఇక్కడ ప్రకృతి ఏదైతే చెట్టు ఉంటుందో మనం చూసే చెట్లు అందరికీ ఒకే రకమైన గాలిని ఇస్తుంది. కానీ ఇక్కడ మనుషులు అట్లా కాదు. సో నేనేమంటున్నా అంటే శరీరం ఈ ప్రాపంచిక జీవితంలోనే పెట్టు, కానీ నీ యొక్క మనసుని, నీ యొక్క ఆలోచనని ప్రకృతి దిశలో మార్చుకో. దాని ద్వారా ఏమవుతుందంటే నీకు జీవితం పట్ల పూర్తి అవగాహన వస్తుంది. అంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉండకు అని నేను అంటలేను, ఇక్కడ ఉండు, కానీ నీ ఆలోచనలు మాత్రం ప్రకృతి దిశలో ఆలోచించు. ఇక్కడ వీళ్ళ మధ్యలో వీళ్ళు ఆడే డ్రామాలు ఏవైతే ఉంటాయో, గేమ్ ప్లే చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్యలో నువ్వు కూడా తెలియకుండా వాళ్ళలానే తయారైపోతున్నావు. దాని ద్వారా నీకు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత నేను ఇది కాదు అన్న ఫీలింగ్ నీకు తర్వాత వస్తుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే అరే నేను ఇది కాదు, నా ప్రశాంతత ఎక్కడో పోగొట్టేసుకున్నా, అందరిలాగానే సాగిపోతుంది నా జీవితం, అందరిలాగా నేను ఉండలేకపోతున్నా, ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అన్నట్టుగా నీకు తెలియకుండానే నీ జీవితాన్ని అనవసరపు దారిలోకి నువ్వు తీసుకొని వెళ్తున్నావు. సో నిశ్శబ్దంగా ఆలోచించు, జరుగుతున్న పరిస్థితులను గమనించు, మార్పుని గుర్తించు. సమాజంలో మనుషుల యొక్క మాటల్ని బాగా అర్థం చేసుకో. ఇక్కడ ఎవరు కూడా ఒక సిచ్యువేషన్లోనే లాక్ అయి ఉండరు, అది బాగా అర్థం చేసుకో. ఎందుకంటే నువ్వు ఈరోజు ఇలా ఎందుకున్నావు అనేది నీకు తెలుసు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అనేది కూడా నీకే తెలుసు. నీ గతాన్ని ఎవరు ఇక్కడ తెలుసుకొని నిన్ను జడ్జి చేసే వాళ్ళు ఎవరు లేరు. నీ మనసులో ఉన్న మాటలు, గతంలో నువ్వు బతికిన తీరుని తెలుసుకొని నీ మనసులో ఉన్న మాటలు వినేంత ఓపిక ఎవరికి లేదు, ఇంట్రెస్ట్ కూడా అంతకు మించి లేదు. జస్ట్ ఈరోజు నువ్వు వాళ్ళకి ఎలా కనిపిస్తున్నావు అనే దాన్ని బట్టే నిన్ను జడ్జ్ చేస్తారు. అంతే. జస్ట్ అంత చిన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది ఎదుటి వాళ్ళ పట్ల. మనకి సీరియస్నెస్ ఉంటుంది, బట్ ఎదుటి వాళ్ళ పట్ల మనం పూర్తి స్థాయిలో మనం తెలుసుకోకుండా జస్ట్ బయటికి కనిపించే, జస్ట్ ఇప్పుడు మందం కనిపించే దాన్ని బట్టి మన మాట మారుతుంది, మన ఆలోచన అభిప్రాయం మారుతుంటుంది. సో నేనేమంటున్నా అంటే నీ గురించి పూర్తి ఇక్కడ ఎవరు తెలుసుకోరు కూడా. సో ఎందుకు అంటే అరవటం ఎందుకు, నువ్వు ఇది అని అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం ఎందుకు? వినేవాళ్ళు లేనప్పుడు నీ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? మోసం చేసే వాళ్ళు నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకా నమ్మాల్సిన అవసరం ఏముంది? సో నీ జీవితం నీకు అద్దంలో క్లియర్గా కనిపిస్తుంది, కానీ మనల్ని మనం పరిశీలించుకోవట్లేం. అన్వేషించు జీవితం పట్ల, బాగా అర్థం చేసుకో. జీవితాన్ని అందరూ జీవిస్తున్నట్టు జీవిస్తావా, లేదంటే నీ జీవితం ఇంకొక మార్గంలో ఉందా అనేది తెలుసుకో. ఎందుకంటే చాలామంది అంటారు, ఇప్పుడు నేను ఒక ఆధ్యాత్మిక పుస్తకంలో చదివింది ఏంటంటే, మనతో ఏది రాదు అని తెలిసిన తర్వాత అవసరం లేని విషయాల కోసం ఆరాటపడ్డం దేనికి? ఇంకా అవసరానికి మించిన డబ్బు అవసరం లేదు అని తెలిసిన తర్వాత ఇంకా డబ్బు కావాలని పరిగెత్తడం దేనికి? సో మనకెంత కావాలో అంతే కావాలి, ఎంత తినాలో అంతే తినాలి, ఎంత ఆలోచన అవసరమో అంతే ఆలోచించాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. సో ఇవన్నీ మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మన మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచాలి. ఆ మనసు అనేది చాలా మటుకు చాలామంది జీవితంలో
ఎదుటి వాళ్ళ జీవితం పట్ల లేదంటే ఎదుటి వాళ్ళు ఒకానొక సందర్భంలో అన్న మాటల వల్ల ఆ మనసుని చాలా మనము డిస్టర్బ్ చేసేసుకుంటున్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే నీ యొక్క శరీరం కరెక్ట్గా యాక్సెప్ట్ చేయట్లేదు నీ ఆలోచన తీరు కావచ్చు. సో నీ మనసుని, నీ ఆలోచన తీరుని చాలా ప్రశాంతంగా ఉంచు. ఎక్కడ ఏది లేదని తెలుసుకో, అంతా కళ్ళ ముందే ఉంది. కళ్ళ ముందు అంతా కనిపిస్తుండగా ఏదో లేదు, ఏదో కావాలనేది ఏం లేదు. కళ్ళ ముందే కనిపిస్తుంది సమాజం యొక్క సృష్టి. మనుషులు కనిపిస్తున్నారు, మనుషుల యొక్క మాటలు కనిపిస్తున్నారు, మనుషులు మారే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మంచోళ్ళు కనిపిస్తున్నారు, చెడ్డోళ్ళు కనిపిస్తున్నారు, మోసం చేసే వాళ్ళు కనిపిస్తున్నారు, నటించే వాళ్ళు కనిపిస్తున్నారు, సహాయం చేసే వాళ్ళు కనిపిస్తున్నారు, సహాయం పొందేవాళ్ళు కనిపిస్తున్నారు. సమాజంలోనే అంతా మనకు కనిపిస్తుంది. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకుంటే సరిపోదు, కొన్ని విషయాలు ఆచరించాలి. ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలి. ఎవరితో నీ యొక్క మంచి పరిచయం, ఎవరితో నీ యొక్క చెడ్డ పరిచయం, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు ముంచేవాళ్ళు, ఎవరు సహాయం చేసేవాళ్ళు, ఇక్కడంతా ఓపెన్గానే ఉంది. కానీ మనమే అంటే పైన పైన చూసి నమ్మేస్తున్నాం, లోతైన మనసుని గాయం చేసేసుకుంటున్నాం. సో నేను అదే చెప్తున్నా, ప్రశాంతంగా ఉండాలంటే నీ మనసు ప్రశాంతంగా ఉండాలి, నీ ఆలోచన ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ బాగుండాలంటే నువ్వు తిరిగే వాతావరణం చాలా ముఖ్యం. ఇక్కడ నువ్వు ఎక్కడైతే ఎక్కువ సమయాన్ని గడుపుతావో ఆ సమయం అనేది, ఆ సమయాన్ని గడిపే ఒక ప్రదేశం చాలా మటుకు పీస్ఫుల్గా ఉండేటట్టు చూసుకో. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మన నేచరే మన ఆలోచనని మారుస్తుంది. మనం ఎక్కడ ఎవరితో ఉంటామో, ఎక్కడ ఏ ఏ ప్లేస్లో ఉంటామో, ఎక్కడ ఏ విషయాలు ఎక్కువ నేర్చుకుంటామో, ఎక్కడ ఏ విషయాలు వింటామో, ఇవే మనకి ఎక్కువ స్పేస్ అనేది. దాన్ని బట్టే మన డే కంప్లీట్ అవుతుంది, మన ఆలోచనలు మారుతాయి. ఈరోజు మనం ఏ విషయాలు ఎక్కువ వింటున్నామో అనే దాన్ని బట్టే రేపు పొద్దున మన థాట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈరోజు నువ్వు కరెక్ట్గా విను, కరెక్ట్ పర్సన్స్తో ఉండు, ప్రశాంతమైన వాతావరణంలో ఉండు. దాన్ని బట్టి నీ మూమెంట్స్ అనేటివి పాజిటివ్గా ఉంటాయి. సో పీస్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేసుకోవాలంటే ప్రశాంతంగా ఆలోచించు. ప్రపంచమంతా మాయ, ఇక్కడ కనిపిస్తుందంతా మాయా అని తెలుసుకో. ప్రకృతిలోనే ఏదో తెలియంది ఉంది, అంతా అన్వేషించు. అందరిలా కాకుండా, అందరి మధ్యలో కాకుండా. అర్థమవుతుందా? జీవితం అందరికి ఒకలాగా కనిపించదు, జీవితాన్ని అందరూ ఒకలాగా అర్థం చేసుకోరు. సో ఇంకెన్నాళ్ళు మోసపోవడం, మోసం చేయడం, నవ్వించడం, నవ్వుల పాలు చేయడం, నటించడం, హేళన చేయడం, విమర్శించడం, ఇదేనా మన జీవితం? దేనికోసం ఇదంతా? ఒకరిని తక్కువ చేస్తే మనకెందుకు ఆనందం? ఒకరిని విమర్శిస్తే ఎందుకు మనకు అంత సంతోషం? ఇదంతా ఏం లేదని తెలుసుకో. జీవితం మూలం తెలుసుకో, జీవితాన్ని అర్థం చేసుకో. చాలామంది జీవిస్తున్నారు, కానీ కొంతమందినే జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలుసుకో. ఇదేదో నేను నీకు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నా అని కాదు. జస్ట్ నేను నేర్చుకుంటున్నది, నేను వింటున్నది, నేను ఆచరిస్తున్నది, నేను చదువుకున్నది, అందులో నాకు ఏమర్థమైంది, నాకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, నేను కొన్ని అనుభవించినవి కావచ్చు, ఆలోచన తీరు కావచ్చు, చూసిన పరిస్థితులు కావచ్చు, వీటి బట్టి నేను అక్కడి నుంచి బయటకి ఎలా వచ్చిన తర్వాత నా యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ని ఎంత పాజిటివ్గా నేను చేంజ్ చేసుకున్నా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నువ్వు కూడా, ప్రతి ఒక్కరి జీవితం చాలా అద్భుతంగానే ఉంటుంది. కానీ మనము వెళ్ళే మార్గంలోనే ముళ్ళ కంపల్ని, బురదని, అవసరం లేని డ్రైనేజ్ని
అంటే అటాచ్ చేసేసుకుంటాం మన జీవితంలో. దాని ద్వారా అది క్లీన్ చేయడానికే మన జీవితకాలం సరిపోదు. సో ఇప్పటికైనా లోపల ఉన్న చెత్తని క్లియర్ చేసుకో. పాత నీరు తీసే కొద్దీ కొత్త నీరు వస్తుంది. పాత ఆలోచనలు తీసే కొద్దీ మంచి ఆలోచనలు వస్తాయి. పాత మనుషుల్ని తీసేయి, కొత్త మనుషులు వస్తారు. నీలో ఉన్న చెడుని తీసేయి, నీలోనే మంచి పుడుతుంది. సో ప్రశాంతంగా జీవించు. తర్వాత జన్మ ఉందో తెలియదు, తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. జస్ట్ ఇప్పుడు మనకు కనిపించేదే మన జీవితం. కనిపించే జీవితాన్ని కూడా మనం సంతోషంగా ప్రశాంతంగా జీవించకపోతే అసలు జీవితానికి అర్థం ఏముంది? అందరూ బతుకుతున్నారు, అందరూ చేస్తున్నారు, కానీ నీ చావుకు అనేది ఒక వాల్యూ ఉండాలి కదా, ఒక విలువ ఉండాలి కదా. అందరు చనిపోతారు, కానీ కొంతమంది చావుకే చాలా విలువ ఉంటుంది. సో ఆలోచించు, కొంచెం ప్రశాంతంగా ఆలోచించు, నీకు నువ్వు ఆలోచించు, ఆచరించు. నేర్చుకున్నాయి తప్పు లేదు. సో నీ ప్రశాంతత కోల్పోయే పరిస్థితిలో నువ్వే ఉన్నావు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, నీ ప్రశాంతత నీ చేతుల్లో ఉంది. సో నువ్వు చూసే కోణం మార్చుకో, తిరిగే ప్లేస్ చేంజ్ చేసుకో, రోజు గడిపే మనుషుల్ని మార్చుకో, నీ వాతావరణం పూర్తిగా మార్చుకో. ఆటోమేటిక్గా నువ్వు మారుతావని తెలుసుకో. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, నువ్వు తిరిగే ప్రయాణంలో, నువ్వు తిరిగే మనుషుల్లో, నువ్వు గడిపే వ్యక్తుల మధ్యలోనో ఎక్కడో ఏదో తెలియని పొరపాట్లో ఏదో జరుగుతుంది. అది నువ్వు గమనించి మెల్లమెల్లంగా అన్వేషించు, ఆలోచించు, తెలుసుకో. నీలో నువ్వు ఎదుటి వాళ్ళ జీవితం గురించి మనం పూర్తిగా తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాం, కానీ మన గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మన గురించి మనకి పూర్తిగా తెలిసిన రోజున ప్రపంచం మొత్తం నీకు పాజిటివ్గా కనిపిస్తుంది. సో అన్వేషించు, సర్చ్ ఫర్ యూ, నిన్ను నువ్వు వెతుక్కో. ఆటోమేటిక్గా నువ్వు చూసుకోవాల్సిన లైఫ్ కావచ్చు, అంత అద్భుతంగా ఉండకున్నా దిగజారిపోయే పరిస్థితులు రావు, దీనస్థితి పరిస్థితులు రావు, ఏదో కోల్పోయినా అనే బాధలు ఉండవు నీ జీవితంలో. అలా సాగిపోతూ ఉంటుంది నీ యొక్క జీవిత ప్రయాణం అని తెలుసుకో.